Hello guys, welcome to day 3 of reaching Gangtok. We are in Siliguri. So ఇక్కడ నుంచి నాకు 3 hours పడుతుంది, 110 kilometers. తడాంగ్ అనే ప్లేస్ గ్యాంగ్టాక్లో. సో ఎవ్రీథింగ్ సెట్ 9:30 అవుతుంది టైం. కిందకి వెళ్ళి లగేజ్ పెట్టి కాల్ స్టార్ట్ చేసి వి విల్ గో. రూట్ బాగుంటుంది. సో ఐ కీప్ రికార్డింగ్ సమ్ కంటెంట్. తీస్టా రివర్ అని ఉంటుంది అనమాట, బాగుంటుంది, దాని వ్యూ ఉంటుంది. ఓకే, సో నో లేట్, లెట్స్ గో. మొత్తం మట్టి ఘోరం అసలు. నిన్నైతే ఫరక్క దగ్గర అంతా రాడ్ ట్రిబ్బీ ఫుల్ ట్యాంక్ అది. సో ఇప్పటివరకు మనం 2 daysలో 1500 kilometers కవర్ చేసాము. యాక్చువల్లీ కొడేద్దాం అనుకున్నా కానీ నిన్న టైం కూడా సరిపోయింది. ఎందుకులే రాత్రి వెళ్ళి పీకే పొక్కలేదు, ఈరోజు ఎలాగో సాటర్డే కదా అని చెప్పి సిలిగురిలో కూడా ఎప్పుడు ఆగలేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆగలేదు, రిటర్న్లో కూడా ఆగలేదు. ఈసారి ఆగి చూద్దాము, ఇక్కడ ఫుడ్ ట్రై చేద్దాము అని. తిన్నాను, బాగానే తిన్నా నిన్న మాత్రం. ఓకే, సో కోర్స్ స్టార్ట్ చేసేద్దాం. నైట్ కొంచెం చల్లగా ఉంది, మరీ అంత చలి ఏం కాదు, జస్ట్ చల్లగా ఉంది అంతే. అసలు కోల్డ్ స్టార్ట్ అయిపోయాక వీఆర్ గుడ్ టు గో. కొంచెం ఘాట్ సెక్షన్ ఉంటుంది, 108 kilometers, 3 hours 25 minutes చూపిస్తుంది. 1:20 PM రీచ్ అవుతాము అని చెప్పి. ఒకసారి వెళ్ళాక అక్కడ ఎస్ది షోరూమ్ ఉంది, సర్వీస్ సెంటర్కి ఒకసారి వెళ్ళి కలుద్దాం, చెక్ చేయించుకుని. ఎందుకంటే లాంగ్ కొట్టాం కదా, ఇంజిన్ ఆయిల్ కూడా ఒకసారి చెక్ చేయించుకుందాం. ఎందుకంటే మనం 6,000కి చేంజ్ చేయించాలి సెకండ్ సర్వీస్. 4,600 అయింది. కాకపోతే లాస్ట్ 1,500 గట్టిగా కొట్టాం కదా లాంగ్, 80s 90s 100sలో. సో ఇంజిన్ ఆయిల్ తొందరగా పాడవుతాయి అన్నమాట. అందుకని చెప్పి 500 అలా ముందు చేంజ్ చేయించుకుంటే మంచిది, 500 to 1000. మనం కాలింపాంగ్ రూట్ నుంచి వెళ్తాం మ్యాక్సిమం. కాలింపాంగ్ ఇంకా సింగ్టాంగ్ రూట్ అంతే గుర్తుంది నాకు కూడా. చూడండి రోడ్ ఎలా ఉందో, మధ్యలో చిన్నగా భలే ఉంది, మంచి ఫీల్ వస్తుంది ఈ రోడ్లో. ట్రయంఫ్, డామినార్, ఇది 400X XCO. లైక్ యాక్సెసరీస్ చూస్తే తప్ప తెలియదు మనకి, లేదా స్పోక్ వీల్సా కాదా అని చూడాలి. క్రాస్ స్పోక్స్ అయితే XC, కానీ స్పాయిలర్ అయితే ఉంది ఫ్రంట్. అదే విండ్షీల్డ్ ఉంది XC. లొకేషన్ చూడండి, భలే ఉంది. చెట్లతో సగం ఎండిపోయి ఉన్నాయి, సగం గ్రీన్గా ఉన్నాయి. కానీ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది రోడ్లో, లేకపోతే ఇలా ఆగచ్చు. అనుకోలే ఎంతమంది ఉంటారు ఈ బొక్కలో అని. చిన్న రోడ్ కానీ బాగానే ఉంది సోఫా. వా, ట్రక్కుని దాటి ఇలా కరువు దిగాను కిందకి. సోనీ బైక్స్ అదిరిపోయింది, వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకో ఇక్కడికి ఆల్రెడీ. లాస్ట్ టైం సిలిగురి నుంచి గ్యాంగ్టాక్ వెళ్తున్నప్పుడు మేబీ ఈ రూటే ఏమో. ఎందుకంటే డార్జిలింగ్ వెళ్ళాలి అన్నా నేను కాలింపాంగ్ నుంచి వెళ్ళాలి. ఈ రూటే. చూడండి, వెళ్ళండ్రా రే. లివర్ మొత్తం ఎండిపోయింది కానీ లివర్. లైన్ నాకు తెలిసి 4 kilometers ఉంది. లక్కీ వాయిస్ దూల ఇంకా ఉన్నారా ఓడి అమ్మ. వెళ్ళంటే మీరు ఈరోజు లంచ్ ఇక్కడే మీకు రోడ్డు మీదే.
ఇంకొక గేడు పడాలి, వీళ్ళు ఇక్కడ ఉండిపోతారు సాయంత్రం వరకు. సాయంత్రం కాదులే అంటే, కానీ చాలా లేట్ అయిపోద్ది. ఒకటి ఎంత ఉందా, ఎంతరా బాబు, నాకు తెలిసి ఇప్పటికే ఒక 4.5 ఇంకా ఉంటుంది. 5 కిలోమీటర్స్ అయినా ఈజీగా ఉంటుంది లైన్. నేను ఇంకా తోపుగళ్ళగా 100 కిలోమీటర్లు కొట్టేద్దాం, ఘాట్ అయినా పర్లేదు, ఘాటే కదా మనకు అలవాటే కదా అనుకున్నా. ఇది చూడండి, ఓహో 5 కిలోమీటర్లు, ఇంకా ఎక్కువ ఉన్నారేమో. అలా లైన్ అంతా రికార్డ్ చేస్తున్నారు ముందు ట్రయంపుల్లో. నాకు తెలిసి స్టోరేజ్ అయిపోద్ది ఇంత రికార్డ్ చేస్తే. 5-6 కిలోమీటర్లు, అమ్మో. సారీ వాయిస్, మీరు ఈరోజు గేట్ అటువైపు చూడరేమో. అచ్చా, మనకి ఇంకా ఎంత దూరం ఉంది? 82 కిలోమీటర్స్, 2.5 hours చూపిస్తుంది. 2.5 గంటలు 80 కిలోమీటర్లకి. ఓహ్, మొత్తానికి లైన్ అయిపోయింది. 6.5 కిలోమీటర్స్ ఉంటుందేమో, 6.5 ఇంకెక్కువ. రండి. వెల్కమ్. మీరు వెళ్ళరారా ఈరోజు మాత్రం. సమ్ వ్యూ, ఓ మై గాడ్, బ్రిడ్జ్ చూడండి అద్దరిపోయింది. కొరోనేషన్ బ్రిడ్జ్ అట. కాలింపాంగ్ 42, గ్యాంగ్టాక్ 92. ఓహో, సీరియస్ వా. తీస్తా రివర్ నాకు తెలిసి, వ్యాలీ బా చూడండి రివర్. ఒక ఫోన్ పడిపోయింది. See the river, man. గైస్, ఈ బ్రిడ్జ్ చూడండి. వీఆర్ ఎంటరింగ్ కాలింపాంగ్. మ్యాడ్, ఆసమ్, మ్యాడ్ ఉంది అసలు. అటు ఇటు వాటర్ లేవు కానీ వా ఎంత డీప్ ఉందో ఇది చూడండి పైన. బర్హంపూర్ దగ్గర హైవే దగ్గర ఒకడు పోలీస్ బండి బుల్లెరో ఇంటి పైన పెట్టాడు 4 పిల్లర్ల మీద. ఎక్కడలా పెట్టావరా బాబు అనుకున్నాను నేను. చూడండి, ఓడి అమ్మ. రూట్ బాగుంటుంది. మీరు సిక్కిం వెళ్ళే రూట్ ఇంకా బాగుంటుంది. మీకు డార్జిలింగ్ వెళ్ళే రూట్ ఇంకా స్టీప్ ఉంటుంది, కొండెక్కుతారు, హిల్కాట్ రోడ్. దాని కింద మీకు మొత్తం టీ గార్డెన్స్ అన్నీ ఉంటాయి. కానీ ఇది ఇలా కాదు. మీరు గ్యాంగ్టాక్ వెళ్ళాలన్నా, నామ్చి వెళ్ళాలన్నా, సిక్కింలో ఎటు వెళ్ళాలన్నా మీకు ఇలాంటి వ్యూస్ ఉంటాయి సైడ్స్. తీస్తా రివర్ ఎక్కువ ఉంటుంది. సీ దిస్ వ్యూ. జస్ట్ రోడ్ పక్కన చిన్న స్పేస్ ఉందని ఆపాను బండి. ఇదిగోండి రోడ్. ఓకే, సీ ద వ్యూ హియర్. ఓ షిట్. తీస్తా రివర్ కొండల మధ్యలో. సో ఎక్కువసేపు ఇక్కడ అయితే కుదరదు. దారంతా బాగుంటుంది, దారంతా ఇలాగే ఉంటుంది, అన్ని చోట్ల ఆగలేము. ఇక్కడ కొంచెం సైడ్కి ఉంది అని చెప్పి ఆపా. సో లెట్స్ కంటిన్యూ.
చూడండి, దారి మధ్యలో సైడ్కి ఆపాను. వ్యూ చూడండి. సో గాయస్, ఫైనల్లీ వీఆర్ హియర్ ఇన్ సిక్కిం. ఇప్పుడే ఎంటర్ అయ్యాం. గ్యాంగ్టాక్ రాలేదు ఇంకా, జస్ట్ సిక్కిం వచ్చాం. లాచెన్ 115 బాగుంటుంది బ్రిడ్జ్. లాచెన్ 115, గ్యాంగ్టాక్ 38, సింగ్టామ్ 12. ఇంకా 38 కిలోమీటర్స్. నా స్టేకి కూడా దగ్గర అంతే ఉంది. స్టేకి 32 కిలోమీటర్స్ ఉంది. స్టేకి వెళ్ళి లగేజ్ అంతా పెట్టేసి ఒకసారి సర్వీస్ సెంటర్కి వెళ్ళి కనిపించేసి వచ్చేద్దాం అది అనుకుంటున్నా ఈరోజు. వెల్కమ్ టు సిక్కిం, ద గ్రీన్ స్టేట్ ఆఫ్ ఇండియా. చూడండి ఎలా ఉన్నాయో మొత్తం. చాలా బాగుంటుంది సిక్కిం. Gangtok. Welcome to Sikkim. Thank you. Oh my God. Finally, welcome to Gangtok. సో గైస్, నేను యాక్చువల్లీ చిన్న పని మీద ఇక్కడ షోరూమ్ దగ్గర సర్వీస్ సెంటర్ గురించి అడుగుదామని షోరూమ్ దగ్గర ఆగా. జస్ట్ సైడ్గా ఆపాను, వాళ్ళే వచ్చి అడిగారు ఏమైంది, ఏమైనా కావాలా, ఏమైనా ప్రాబ్లమా అని. మళ్ళీ వచ్చి కూడా అడిగాడు, బాబు ఇప్పుడు వెళ్తారా, లంచ్ టైం ఇది అంటే. నేను అడిగాను, లంచ్ టైం కదా ఇది, మామూలుగా వైజాగ్ షోరూంలో అయితే ఇది లంచ్ టైం, నార్మల్గా లంచ్ టైమే కదా అని అడిగితే, అవును లంచ్ టైం, మీరు వెళ్ళాలి అనుకుంటే ఓపెన్ ఉంటుంది, ఇక్కడ మీకు వచ్చే దారిలో కూడా కనిపించుంటుంది అన్నారు. అవును, నాకు కనిపించింది, పక్కన ఇది ఉంది, అందుకే ఆడి వచ్చి పాపం అడిగి 2 or 3 వెళ్ళండి బ్రో, 2 తర్వాత ఎప్పుడైనా అన్నాడు. అడ్వెంచర్స్ ఉన్నాయి లోపల. సో హోటల్ నాకు 1.5 కిలోమీటర్ ఉంది, టైం 1:30 అవుతుంది. నేను వాళ్ళే తినాలి కదా, నేను కొంచెం ఏదైనా తిని వెళ్తా. బాగా క్లైమేట్ మాత్రం మెంటల్ నెక్స్ట్ లెవెల్. చల్ల కాదు, ఎలా అంటే మాయిశ్చర్ తెలిసిపోతుంది ఇక్కడ ఎయిర్లో. చూడండి, మంచు లైట్ షవర్స్ కూడా చూపించింది మరి గూగుల్ వెదర్లో. వెదర్ మాత్రం ఎక్సలెంట్. ఇలాగే ఉండి వర్షం పడకపోతే చాలు, చల్లగా ఉంటే చాలు. వెదర్ నెక్స్ట్ లెవెల్ నిజంగా. చూడండి, ఇప్పుడే వచ్చాను నేను. కూల్ అవుతుంది లోపు. లొకేషన్ చూపిస్తాను మీకు. బాగుంటుందని చూశాను కానీ ఫొటోస్లో ఎంత బాగుంటుందని అనుకోలే. అంటే మీకు వ్యూ ఉన్న ఏ లొకేషన్ అయినా, ఏ హోటల్ అయినా బాగుంటుంది సిక్కింలో. ఇది హోటల్. ఓకే, ఏం కనిపిస్తుంది అబ్బా, చల్లగా భలే ఉంది. సో గైస్, నేను చెప్పా కదా, పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి లగేజ్ తీసేసి లంచ్ తిని బైక్ ఒకసారి సర్వీస్ సెంటర్లో చూపిస్తాను, చెకప్ చేయిస్తాను. సో దాని తర్వాత ఈరోజు కూర్చుని వీడియోస్ ఎడిటింగ్ కానీ ఇలాంటివన్నీ చేస్తా. ఈవినింగ్ టైం ఉంది అంటే, ఈవినింగ్ కుదిరితే ఎంజీ రోడ్ ఆర్ సంథింగ్ ఐ విల్ జస్ట్ గో. అందులో పెద్దగా చూపించడానికి ఏముండదు మీకు ఎంజీ రోడ్లో. సో మ్యాక్సిమం ఐ విల్ ఇగ్నోర్.
లేదా చిన్న చిన్న షార్ట్స్ పెడతాను అంతే. ఓకే, సో రేపు సండే, రేపు పర్మిట్స్ ఇవ్వరు, లేకపోయినా నేను ఇచ్చిన రేపు వద్దు, మండే నుంచి ఐ విల్ ట్రై టు గో విజిట్ నతులా పాస్, జులుక్ ఆర్ లాచెంగ్. ఓకే, లాచెన్ ఇంకా ఓపెన్ చేశారో లేదు తెలియదు, ఇంకా ఓపెన్ చేయలేదు, ఇప్పుడు చేస్తారో కొనుక్కోవాలి. ఓకే గైస్, సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ బాయ్.